నేను మిమ్మల్ని లైక్ అడగట్లా, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని అడగట్లా. యూట్యూబ్లో ఎవరైనా అడుగుతారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దని నేను అడుగుతున్నా. కానీ నాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాతా కీ జై, ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఒక్క కామెంటే కదా అని బద్దకించకండి. నా కోసం, నా టీం కోసం ఒక్క కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. కనీసం 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ గురించి మనకు తెలుసు. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా నడవాలి అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారని చెప్తారు. కానీ ఇక్కడ చూస్తే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. వీళ్ళు మొహమ్మద్ యూనిస్కి చెప్పింది ఏంటంటే, ఎంత త్వరగా కుదిరితే నువ్వు నీ పదవిని వడిచి పారిపో. ఎందుకంటే బంగ్లాదేశ్లో ధమాకాలు పేలబోతున్నాయి, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇది నువ్వు తట్టుకోలేవు. ఆల్ జజీరా అనబడేటువంటి ప్రో పాకిస్తాన్, ప్రో టర్కీ పత్రిక ఇజ్రాయెల్ పాలస్తీనియా గొడవలో కూడా పాలస్తీనా తరఫు నుంచి వాళ్ళు రాశారు ఆర్టికల్స్. మహమ్మద్ యూనిస్కి ఏమన్నా హార్ట్ అటాక్ రాబోతుందా అని రాశారు. అంటే ఇతనికి వీళ్ళు ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ ఎలా ఉన్నాయంటే, ఈ వార్తలు ఎలా ఉన్నాయంటే, బీహార్ ఎలక్షన్స్ జరిగాయి, ఓ పక్క 50-50 ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం, సో వీళ్ళని ఎవరు కదపలేరని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో దీని యొక్క రెప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయంటే బంగ్లాదేశ్ మీద క్లియర్గా పడుతున్నాయి. ఎందుకంటే షేక్ హసీనా అక్కడ జరుగుతున్న అల్లర్లు క్లియర్గా చూశారు, మాట్లాడాము. మహమ్మద్ యూనిస్ యొక్క బ్యాంక్, ఆఫీసు, స్కూల్స్ వీటన్నింటిని కూడా తగలబెట్టేస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తే క్యాథలిక్ మతానికి చెందినటువంటి చర్చలు ఉంటాయి చూసారా, సెయింట్ మార్టిన్స్, సెయింట్ మేరీస్ లాంటి స్కూల్స్, వీటిని కూడా తగలబెట్టేశారు. ఆల్మోస్ట్ 10కి పైగా బస్సులు తగలబెట్టేశారు. సో ఒకటి సిఐఏ వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చెప్పినట్టుగా మహమ్మద్ యూనిస్ నడుచుకోవడం అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్. అంటే పైనుండే బాస్ ఏది చెప్తే అది ఇతను చేయడం, అంతకుమించి పాలనా పాలిటిక్స్ ఇదేమీ ఇతనికి చేతను కాదు. బలవాడిని పట్టుకో, జైల్లో పెట్టు, వాడికి ఉరిశిక్ష అను అంటే అదే చెప్తాడు. కోర్టు కూడా అదే చేస్తుంది, తీర్పు కూడా అదే వస్తుంది. సో ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, షేక్ హసీనా విషయంలో కూడా ఇలాగే చేయాలని అనుకున్నారు. కానీ ఆవిడ భారత్లో ఉన్నారు. రెడ్ ఫోర్ట్ దగ్గర దాడులు జరిగిన బీహార్లో నరేంద్ర మోడీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో వీళ్ళని కదపడం అనేది కుదరదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు మనం బంగ్లాదేశ్ నుంచి చేయగలిగినా ప్రజలు వీళ్ళ వైపే ఉన్నారు అని అర్థమైపోయి, చాప్మ్యాన్ అనబడేటువంటి మంత్రి, మీరు యూనిస్ దగ్గరికి వచ్చి మనం ఏదో చేద్దాం అనుకున్నాము, మన ఆట వర్కౌట్ అవ్వట్లేదు, అన్ని వైపుల నుంచి ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది, సో నువ్వు రిజైన్ చేసేసి వెళ్ళిపో, ముందు పారిపోవు. అంటే మొహమ్మద్ యూనిస్ పరిస్థితి ఏంట్రా అంటే, షేక్ హసీనాని భారత్కి తరిమేశారబ్బా. అప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, ఆవామీ లీగ్ పార్టీ పని అయిపోయింది, షేక్ హసీనా ఇక బంగ్లాదేశ్కి రాదు, మనదే రాజ్యం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, మహమ్మద్ యూనిస్ రావడము వీళ్ళని కూడా టార్గెట్ చేశాడు. దాంతో ఏ ఉపయోగము లేదు. ఎలక్షన్స్లో గెలిచినా అమెరికా సిఏ వాళ్ళు, డీప్ స్టేట్ వాళ్ళు చెప్పింది జరుగుతోంది, మనం చేయగలిగింది ఏమీ లేదు అని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళు కూడా భావించారు. సో ముందు మనం కలుద్దాం అనేది వాళ్ళ ఆట. సో షేక్ హసీనాని కలిస్తే ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు, నా మీద మీరు ట్రయల్ మొదలు పెట్టాలనుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పెట్టండి, ప్రొసీడింగ్స్ అక్కడ అవనివ్వండి, నా వెర్షన్ కూడా అక్కడ నేను మాట్లాడతాను, ఫెయిర్గా ఉంటుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను ఒక దోషిగా నిలబెట్టి ఉరిశిక్ష చేస్తే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? దమ్ము ధైర్యం ఉంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఈ కేసులు అనేవి పెట్టగలవా? పెట్టాడు అనుకోండి, లేదా ఈడిరుక్కుంటాడు మహమ్మద్ యూనిస్. ఎందుకంటే యూనిస్ చేసిందల్లా ఆవామీ లీగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు వీళ్ళని చిత్రహింసలు పెట్టి ఎంతోమంది మరణాలకి ఇతను కారకుడయ్యాడు. ప్రొఫెసర్ పేరుకి కన్నా బుద్ధి లేదు, పరమ దుర్మార్గుడు. సో షేక్ హసీనా వద్ద ఇవన్నీ కూడా ఆధారాలతో ఉన్నాయి. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, జైల్లో ఎంతమంది మగ్గుతున్నారు, ఇవన్నీ కూడా వీడి దగ్గర చిట్టా ఉంది లిస్టు. సో ధైర్యం ఉంటే నువ్వు ఐసీసీకి వెళ్ళు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళు. కుదరలేదా, ఒక గొప్ప పని చేశారు వీళ్ళు. ఆవామీ లీగ్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, వీళ్ళు కలిసిపోయారు. మనం కలిసిపోదాము, ఈ దుర్మార్గుడిని దేశం నుంచి తరిమి కొడదాము. అంటే ఇందులో మీరు ఇండియా యొక్క రోల్ చూస్తే అంత ఈజీగా మహమ్మద్ యూనిస్ని వేరే దేశానికి పంపించడం అనేది ఉండదు. ఎందుకంటే వాడు మనకు చేసినటువంటి డ్యామేజ్ అజిత్ దోవేల్ కానీ, మోడీ కానీ చూస్తూ ఊరుకోరు. మ్యాప్ వేశాడు, 7 రాష్ట్రాలు మావి అన్నాడు, బే ఆఫ్ బెంగాల్ యొక్క కింగ్స్ మేమే అన్నాడు, చైనా దాకా వచ్చి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ నువ్వు తీసుకో, ఇవన్నీ మాట్లాడాడు చైనాతో కలిసి. HQ-17 కూడా తెచ్చుకున్నాడు. ఎంత చేసిన వాడిని మనం వదిలేటువంటి ప్రసక్తి కూడా లేదు. మన వైపు నుంచి కూడా వాడి మీద ప్లానింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఆల్రెడీ.